హాయ్ హలో నమస్తే నేను మీ కామిక్ ఆనంద్ వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో ఈ రోజు మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మరి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ కొంతమంది దెయ్యాలు ఉన్నాయి అంటారు, కొంతమంది దెయ్యాలు లేవు అంటారు. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు, దేవుడు లేడు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి టైప్లో ఇప్పుడు దెయ్యాల్ని నాకు వస్తాయి, దెయ్యాలను నేను చూపిస్తాను మీ అందరికీ అంటూ ఈ మధ్య కాలంలో బాగా హల్చల్ అవుతున్నటువంటి ఒక పర్సన్, ట్రాన్స్జెండర్ మాధురి గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫైన్. మీరెప్పుడు ఇంత ట్రెడిషనల్ గానే బయటికి వెళ్ళినప్పుడు ఇలానే ఉంటారా, లేకపోతే జీన్స్ ప్యాంట్లు ఎప్పుడన్నా వేసుకుంటారా? సో దాన్ని బట్టి ఆ ఆ, సిచ్యువేషన్ బట్టి ఆ. అది నాకు ఓపిక ఉన్నంత నాకు ఓపిక బట్టి దాన్ని బట్టి మీకు ఎలా ఉండడం ఇష్టం? నేను ఎలా ఉన్నా నేను అలా కంఫర్ట్ గానే ఉంటాను. నేను సో ఎలా ఉన్నా కానీ ఫైన్. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారండి మీరు? ప్రజెంట్ ఇంట్లో కొంచెం బొట్టికి పెట్టుకున్నా, 2 మిషన్స్ పెట్టి సో ఇంకా కమ్యూనిటీలో ఉంటున్నా. అదే, అంటే కొంతమంది అంటున్నారు మీరు కమ్యూనిటీకి కొంచెం దూరంగా ఉంటున్నారు. సో అట్లేం లేదే. సో ఎవరికి ఫోన్ చేసి మాట్లాడో చెప్పండి, నా మాట్లాడదాం. వరకు వచ్చింది మీకు గోప్యంగా ఉంచమని, నా వరకు వచ్చింది నేను లేదు లేదు చెప్తున్నాను. లేదు, ఏపీ తెలంగాణ ఎక్కడైనా నీ పెద్దవాళ్ళకి కమ్యూనిటీ వాళ్ళకి ఫోన్ చేస్తా, ఎక్కడ దూరమైనా. ఉమ్. అంటే మీరు ఒక సెలబ్రిటీ రేంజ్ లో ఫీల్ అవుతున్నారంట వాళ్ళ దగ్గర నేను ఉన్నప్పుడు. ఎప్పుడు ఫీల్ ఒక అవ్వనా. యాటిట్యూడ్ వచ్చింది. గతంలో 4 years బ్యాక్ మీరు ఎలా ఉన్నారు, అప్పుడు జీన్స్ కానీ మీరు వేసుకున్న షర్ట్స్ కానీ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మీరేంటి అనేది ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. యాటిట్యూడ్ అనేది ఎవరు చూపిస్తారు వాళ్ళ వరకే పరిమితం అవుతుంది. సో అందరి మీద చూపిస్తే అది నడవదు కదా. సో నేను ఎప్పుడు యాటిట్యూడ్ అన్నవాడు ఎవడో కానీ నాకు తెలియదు కానీ, సో నేను ఎక్కడ చెప్పుకోలేదు కదా. సో నేను నాలో యాటిట్యూడ్ మీకు కనబడుతుంది, మీరు చెప్తే నాకు నేను అది ఆన్సర్ ఇస్తా. కనిపించలేదు. వేరే వాళ్ళు మీరు చెప్తే నేను ఆన్సర్ ఇవ్వను. నాకు అనిపించలేదు మీలో, అందుకనే ఎందుకు అలా సో అన్నారని. నేను మీకు ఏదన్నా అలా యాటిట్యూడ్ గా అంటే మీకు నేను ఆన్సర్ ఇస్తా కానీ, వేరే వాళ్ళు మీకు చెప్పి నాకు చెప్తే దానికి నేను ఆన్సర్ ఇవ్వలేను, ఇప్పుడు ఇవ్వను కూడా. ఒక పర్సన్ ని మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే తన గురించి మొత్తం తెలుసుకుంటాం. ఓకే, మీ కమ్యూనిటీ వాళ్ళకి కాల్ చేసి కానీ, బయట ప్రస్తుతం ఉన్నట్టు సమాజంలో మీరు ఎవరెవరు ఇంటర్వ్యూ తీసుకున్నారు వాళ్ళతో కానీ, మీరు నేను మీ వరకు టైఅప్ అయ్యానంటే వాళ్ళంతా సర్కిల్ ఉండబట్టే కదా నేను. సో అందుకనే బయట నాకు మంది వచ్చిన అంటారు, దాంట్లో అవన్నీ మనం నమ్మలేం కదా. ఉమ్, సో అవన్నీ అట్లా మీకు ఎవరైతే చెప్పారో నేను వాళ్ళకి సమాధానం చెప్తా. వాళ్ళు వీళ్ళకి కాదు, మీ ముందు నేను కూర్చున్నా కదా. సో మీకు నా గురించి ఏమనిపిస్తుంది అది చెప్పండి. మీకు సమాధానం చెప్పకపోతే అప్పుడు నన్ను అడగండి ఏంది మాధురి గారు అని, అంతే. ఓకే. మీరు సైన్స్ నమ్ముతారా ఎక్కువ, దేవుడు నమ్ముతారా? సైన్స్ అంటే ఏంది నాకు కొంచెం దానికి తెలుగులో కొంచెం వివరంగా చెప్పవా? సైన్స్ అంటే టెక్నాలజీ. ఇప్పుడు ఈ మొబైల్ ఉంది, టెక్నాలజీ నేను నమ్మను, దేవుని నమ్ముతా. టెక్నాలజీ మాయ, ఇది అంతా మాయ అంతే. కాదు, ఇప్పుడు టెక్నాలజీని ఇప్పుడు మనిషి కనిపెట్టిన ఫోన్ కానివ్వండి, ఒక యంత్రాలు కానివ్వండి, కెమెరాలు కానివ్వండి, అన్నీ మనిషి కనిపెట్టిన సైన్స్ ప్రకారమే నడుస్తున్నాం. కానీ సైన్స్ అంటే మరి అంత నమ్మను కానీ, కొన్ని నమ్మను అంటున్నా. ప్రత్యేక అంత నమ్మను కొంచెం. ఇప్పుడు మీరు టెక్నాలజీ లేకపోతే ఈ రోజు ఇక్కడ కూర్చునే వాళ్ళు కాదు. టెక్నాలజీ రాకపోతే అంటే మీరు దేని నాకు అర్థం కావట్లేదు. టెక్నాలజీ అంటే మొబైల్ అంటున్నారా, కెమెరాలు అంటున్నారా? మొబైల్ కానివ్వండి, మీరు వైరల్ అవ్వడానికి కానివ్వండి, ప్రతిదీ కూడా అది దాని గురించి అడుగుతున్నా నేను. ఏమండి ప్రపంచం నేను ఒక్కదాన్నే దొరికాను, అమాయకురాల్ని ఏదో ఆడపిల్లలాగా ఉండి నేను ఒక్కదాన్ని మీకు దొరికానా చెప్పండి? ఏ సమస్యలు లేవా? నేనేదో పోరాడుతున్నా. సో అందరూ ఎన్నెన్నో చేస్తున్నా వాళ్ళని కరెక్ట్ అని, వాళ్ళే తప్పు కరెక్ట్ గా చెప్పి నేను మంచిగా నన్ను తప్పు అంటే తప్పు కదా. సో ఏంటంటే కొంత నమ్మతాను, కొంత నమ్మను అంటున్నా సైన్స్ ని, అంతే. ఓకే, మీ ఇష్టదైవం ఏంటి? దేవుడా? శివుడు. శివుడిని బాగా నమ్ముతారు. ఎక్కువ తీర్థయాత్రలకి మీరు ఎక్కువ బాగా తిరుగుతారంట, ఎందుకోసం అని? ఎందుకోసం అంటే అది నా పర్సనల్. పర్సనల్ అంటే ఇప్పుడు ఎవరు పుణ్యం కోసమా? పుణ్యం కోసం పర్సనల్. అది ఒక వ్యక్తి వెళ్తున్నాడంటే సో భక్తి ఉండొచ్చు. సో తల్లిదండ్రులు లేని సిచ్యువేషన్ వీళ్ళే అని అనుకుని ఉండొచ్చు. సో భక్తి కోసం అనే అంత దూరం ఎవరు వెళ్ళే అవకాశం కూడా ఉండదు. కానీ భక్తి కోసం మీరెలా అంటారు? సో 10 రోజుల్లో తిరుపతి పోవడానికి అమ్మో అయ్యో అబ్బా అంటారు. నేను 3000 కిలోమీటర్ జమ్మూ కాశ్మీర్, జ్వాలముఖి అమ్మవారు, వైష్ణవి దేవి, కాశీ, అయ్యో ఇవన్నీ వారం రోజులు తిరిగి వస్తారని మీరు తిరిగి రాగలరా? లేదు. అది నాకు సాధ్యమైందంటే అది నా నమ్మకం. ఓకే. సో మీరు వెళ్ళలేరు. ఇప్పుడు పోమన్నా మీ ముందర 1,00,000 రూపాయలు పెట్టి పోయి రాపన్నా మీరు వెళ్ళలేరు, ఎందుకంటే మీకు తెలియదు. సో నేను వారం రోజుల్లో ఏ రోజు పోయినా అదే రోజు నేను ఎన్ని యాత్రలు 3000 కిలోమీటరు ప్రయాణించి వచ్చానంటే సో అది నా ఎంట దేవుడు ఉన్నాడని నమ్ముతా. మీ విషయంలో మిమ్మల్ని బాగా బాధ పెట్టిన విషయం ఏదన్నా ఉందా మీ జీవితంలో?
నా జీవితం ఏం బాధ పెట్టిన విషయం అంటే ఏముండదు. సో, బాధ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో, ఆ బాధ పడుతుంటే అయ్యో పాపం అంటే ఎవడు అన్నం పెట్టడు. కష్టపడాలి తినాలి. సో, బాధలంటా గాలి లాంటిది వస్తుంటే పోతా ఉంటాయి. సో, అవన్నీ నేను పట్టించుకోను. ఉమ్. భూమి మిమ్మల్ని బాగా ఆ, సంతోషింపజేసినటువంటి విషయం నేను ఒక రూపాయి ఎక్కువ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వను. ఒక రూపాయి తక్కువ ఉందని బాధపడను. సో, వచ్చినా రాకపోయినా ఒకేలాగా ఉంటా. మంత్లీ ఎంత సంపాదిస్తారేంటి? సో, మంత్లీ ఎంత ఒక్కొక్కసారి చెప్పలేము. ఉమ్. అంటే ఒకసారి ఇంటి రెంట్ కట్టేకి ఉంటాయి, ఉండవు, రావచ్చు, రాకపోవచ్చు. ఇంతని నేను పర్టికులర్ గా చెప్పలేను. ఉమ్. ఇప్పుడు భిక్షాటనకి వెళ్తారా మీరు? నేను ఓపెనింగ్స్ కి వెళ్తాను. ఇప్పుడు Openings. ఓటికి పెట్టుకున్నా. ఓకే. ఇంకొంతమంది ట్రాన్స్జెండర్స్ ఎట్లా అంటే భిక్షాటన చేస్తూనే సో ఎవరు కడపాత్ర వాళ్ళది. సో ఎవరిని ఆ. మనం తక్కువ మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఆ, ఏమంటే సో ఎవరి వృత్తి వాళ్ళకి నువ్వు ఎందుకు చేస్తున్నావు యాంకర్ వృత్తి అంటే సో అది నీ జాబ్. ఉమ్. నీ తగ్గడు కదా వచ్చింది. సో అది కూడా అంతే. ఎవరికి అనిపించింది వాళ్ళది అంతే. ఎవరిది మాత్రం నేను ఎవరిది అనిపించింది వాళ్ళ పర్సనల్ అంటున్నా. మ్యారేజ్ అయిందా? సో అయింది. ఆ, మీ హస్బెండ్ ఏం చేస్తారు? సో మ్యారేజ్ గురించి చెప్పాలంటే సో లవ్ అయింది, మంచిగా ఉంది. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఉమ్. పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాను. సో మాకు కొంచెం ఏమి గొడవలు ఏం రాలేదు. సో హ్యాపీగా ఉన్నాము, ఉమ్. మాట్లాడుతున్నాము. సో నాలా అందరి లైఫ్ లో ఇలానే ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. మళ్ళీ కొట్లాడిన తర్వాత మళ్ళీ ఒకటి అవ్వాలి అనేది నా ఉద్దేశం. సో హ్యాపీ. ఇప్పుడు అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే మీరిద్దరు దగ్గరగా లేరు, ఇప్పుడు బయట విడివిడిగా ఉంటున్నారు, అది అవి గొడవలని అన్నారు. లేదండి, నేను క్లారిటీగా చెప్పాను ఇది. ఆ, హ్యాపీగా నేను అట్లా మాధురి ధైర్యంగా ఇంత చెప్పదు కదా. ఉమ్. సో ఏం లేదు, హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు మీరు ఇట్లా ప్రతి ఛానల్లో చూసినా మీరే కనిపిస్తున్నారు, ఉమ్. ప్రతి ఇంటర్వ్యూలో మీరే చేస్తున్నారు కదా. సో ఇవన్నీ చూసినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని ఎలా అనుకుంటున్నారు? ఏం అనుకోరు. ఆ, ఎవరి వృత్తి వాళ్ళది. నేను అన్నా కదా, నువ్వు ఎందుకు కూర్చున్నావు అంటే అది నీ వృత్తి. ఇది నేను ఎందుకు పిలుచుకున్నాను, నన్ను పిలుస్తున్నారంటే మరి జనాలు ఎందుకు పిలుస్తున్నారు. నేను ఇప్పుడైతే నేను ఒక ఛానల్కి ఏదో కాల్ చేసి పలానా సమస్య ఉందని ఇచ్చింటాను. అది చూసి 100 మంది ఫోన్ చేస్తారు, నా తప్ప. ఉమ్. సో మళ్ళీ చాలా మంది ఏమనుకోరు కానీ ఓకే నో ప్రాబ్లం ఓకే అని అనుకుంటారు. చాలా మంది ఏమంటున్నారంటే ఎందుకు ఈ దొంగ నాటకాలు అని అంటున్నారు. ఎవరు దొంగ నాటకాలండి? మిమ్మల్ని అంటున్నారు. నేను దొంగనానే? ఆహా, దొంగ నాటకాలంటే నాటకాలంటే ఏంది? నాటకాలంటే ఇప్పుడు లేనివి ఉన్నట్టు ఆ, చేస్తున్నట్టు. ఇప్పుడు సౌందర్య అనే ఒక అమ్మాయి ఉంది. ఉమ్. ఆ, తనకి దైవం వస్తుంది, దేవుడు నాకు వస్తున్నాడు, ఉమ్. దేవతలు వస్తున్నాయి అని చెప్పింది అనమాట. సో తన వేలో తను వెళ్తున్నప్పుడు తన గురించి మళ్ళీ మీరు తన గురించి మాట్లాడి మీరు హైప్ అవుతున్నారని అంటున్నారు. దేని గురించి? మీరు ఆమె ఆమె నిజంగా దేవుడు ఉన్నాడు అని అంటున్నానా, లేని అంటున్నానా అని అంటున్నానా చెప్పండి మీరు. ఇప్పుడు దేవుడు ఉన్నాడని ఆ. తనకు వచ్చింది, నాకు దైవం వస్తుందని చెప్పేసి సరే నాకు ఒక్క నిమిషం, నువ్వేమనుకుంటున్నావు నాకు అది చెప్పు సమాధానం. నేనా? ఉమ్. నేను తన విషయంలో మీరెందుకు ఇన్వాల్వ్ అది అవ్వడం అని నేను దానికి నేను అనుకుంటున్నా. ఆన్సర్ చెప్తాను. ఆ. సౌందర్య అమ్మాయి విషయంలో మీరేమనుకుంటున్నారు అడిగే ప్రశ్న, అడిగే హక్కు లేదా నాకు? మొదట్లో నమ్మాను, తర్వాత ఫేక్ అనుకున్నాను నేను. ఆ, ఆ. see, నేను కూడా అదే అన్నాను కదా. అనుకుని వదిలేయచ్చు కదా, మీకెందుకు ఆ విషయాన్ని హైప్ చేసి మీరు ఫేమస్ అవ్వడం అని ఫేమస్ అవుతున్నారని అంటున్నారు. నేను ఒకరి కడుపు కొట్టి ఏం ఫేమస్ అవ్వలేదు, ఒక్కని ఏం చేసా ఫేమస్ అవ్వలేదు. సో నేను ఒక్కదాన్ని వచ్చి మాట్లాడుతున్నాను, ఎంతమంది లేరు. నేను అదే ఇంతమంది పట్టుకుని నన్ను ఎందుకు నన్నే టార్గెట్ చేస్తున్నారంటే ఆ. సో నాకు ఐ డోంట్ నో. సో నేను ఒక్కదాన్ని ఏం కాదు. సో నేను పనులని మాకు కూర్చొని మాట్లాడుతున్నాను అంటే ఏదో నాకు తెలిసినందుకు. ఇప్పటికీ మా ఊరు అనంతపురంలో భాష నువ్వేనా ఎంత కష్టపడ్డావు భాష నువ్వు. లవర్స్ మిగిలిచ్చిన ముక్కలు తిని ఇంత కష్టపడి అనంతపురంలోని ఎంత అవమానించినా గానీ ఈరోజు ఏం మాట మాట్లాడుతున్నావు భాష. నా పేరు భాష, నా ఫ్రెండ్స్ సార్ బాబా చదువు లేకపోయినా కానీ నీకు హ్యాండ్సప్ రా. చదువు ఉంటే ఏపీ తెలంగాణ మొత్తం వెళ్తుంటేవి కదరా. సో నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు, అందరికీ రాదు కదా. సో అందరికీ ఉంటుంది. ఏమనుకుంటారు, ఆ గడుసు కూడా ఉండాలి కదా. అవును, తను ముందు నుంచి ఉంది ఆ గడుసు, ఆ ధైర్యం ఉంది కాబట్టి మనం మాట్లాడాను. నన్ను ఎవరు పెద్దగా చూడరు, ఇది ఈ ఇష్యూ ఉన్నంత వరకే. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ అన్నట్టు ఉంటుంది. ఓకే. భాషగా మీరు ఉన్న నువ్వు ఇట్లా మాధురిగా మారడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? షార్ట్ కట్ లో చెప్తా. సో భాషగా అది చెప్పాను కదా, నా తల్లి చిన్నప్పుడు 6 సంవత్సరాలు చనిపోయింది. తండ్రి తాగి హెల్త్ ఖరాబ్ అయింది. సో నా తమ్ముడు 10 ఏళ్ల వయసులో మా నాయన అనాథాశ్రమంలో చేర్పించాడు. సో నాలో అప్పుడు ఆ లక్షణాలు ఉన్నవి, కానీ నాలో ఆ లక్షణాలు ఉండగానే నాకు ఎవరు చుట్టాలు ఎవరు అందుకు నేను ఏమంటానంటే తల్లిదండ్రులు ఉంటే ఎవరికైనా ఈ బాధ్యత అది. సో తల్లి చనిపోయింది, తండ్రి ఇలా. సో సరేలే హోటల్లో ఇలా పనులు చేసుకుంటే చాలా అన్ని ఏ పని అన్ని మెకానిక్ పని అన్ని చేసి లవర్స్ మిగిలిచిన అవి తిని అన్ని చేసి తమిళలో 4 లక్షల హోటల్లో ఆ రోజు నాకు బోనస్ ఇవ్వలేదు.
వాళ్ళు ఎప్పుడు ట్రాన్స్జెండర్ వస్తా ఉంటారు వీక్షణకి, వస్తావా అంటే నేను ప్రతిసారి అని ఇంక మనకి టైం ఉంది కదా అనుకునేదాన్ని. ఆ రోజు వాడు బోనస్ ఇవ్వలేదు, సరే వస్తావా అంటే సరే పద. ఇదేంటి జీవితం నాది, తినే తిండి లేక పడుకునే చోటు లేక ఏంది బతుకు, ఎవరు నన్ను పట్టించుకున్న, బట్టలు వేసుకున్న బట్టలు వారం రోజు ఏంది ఇది అని పదాలన్నా. ఆ టైం అదే ఆ తలరాత చెప్పలేం, ఎటు నుంచి ఎటు కథ తిరుగుతుందో తెరవదు. సినిమా చూసినంత సేపు కొట్టే పోతా ఉంటాయి కథ, మళ్ళీ ట్విస్టుల మీద ట్విస్టులు నా లైఫ్లో అలా. సో వెళ్ళాను, హైదరాబాద్కి వచ్చాను. అప్పుడు నాకు హెయిర్ ఉంది. సో అప్పటికి నేను కొంచెం వచ్చిన 15 రోజులకు మా గురు పాపడిది గురు, మా గురుగారు మయూరు గురుగారు అనంతపూర్లో నాకు సర్జరీ చేయించారు. సర్జరీ చేయించిన తర్వాత నా లైఫ్ ఇలా ట్రాన్స్జెండర్ లైఫ్. అంటే ట్రాన్స్జెండర్ లైఫ్ అంటే మీరు ఇలా ట్రాన్స్జెండర్ గా మారడానికి గల కారణం మీ హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ఇట్లా వచ్చారు కదా. మీరు ఈ ఫీల్డ్ లోకి ఇలా వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ తోటి ట్రాన్స్జెండర్స్, నువ్వు ఈ వృత్తిలో ఉన్నావు కదా, మనం ఇలా కూడా చేయొచ్చు అని ఎప్పుడు కూడా మిమ్మల్ని బలవంతం చేయలేదా? ఇలా కూడా చేయొచ్చు అంటే ఏంటంటే ఒకసారి వివరంగా చెప్పండి. వివరంగా అంటే మీకు ఇంకా అర్థమయ్యే ఉంటది. చెప్పండి, పర్వాలేదు చెప్పండి. ప్రాస్టిట్యూషన్ లోకి ప్రాస్టిట్యూషన్ చేయొచ్చు కదా ఇట్లా. ప్రాస్టిట్యూషన్ అంటే ప్రాస్టిట్యూషన్ అంటే మీకు తెలీదా? అరే దేవుడా, నాకు చదువురా. సెక్సువల్. ఆహా, సో ప్రతిదీ సెక్స్ అని మీరు ఎలా అంటారు? బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మిమ్మల్ని ఎవరు చీర కట్టిన ప్రతి ట్రాన్స్జెండర్ ఒక్క నిమిషం ఉండండి, నేను కంప్లీట్ చేశాను. ప్రతి ట్రాన్స్జెండర్ సర్జరీ అయిన తర్వాత ఈ సెక్స్ వర్క్ చేస్తా అనేది చాలా అబద్ధం. సో నేను ఏమంటున్నా, ఎవరికి ఏం అలవాట్లు ఉన్నా అడుగుతారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ వృత్తి చేస్తావు? భిక్షాటం చేస్తావా? ట్రైన్లో అడుక్కునే పోతావా? నువ్వు సెక్స్ వర్క్ ఉంటావా? పిల్లలు ఇప్పుడు దీవించడానికి వెళ్తావు, నువ్వేం వర్క్ చేస్తావు? నువ్వు పని చేసుకుంటా అని అడుగుతావు. సో వాళ్ళకి ఏం దాన్ని బట్టి నేను ఇలా పని చేస్తానమ్మా, లేదు ఇలా లేదమ్మా అలా అనుకుంటున్నా, సరే ఓకే నేను వెళ్ళి అంటారు. సో వాళ్ళ నిర్ణయాలు బట్టి వాళ్ళు ఉంటారు. కానీ సో నా నిర్ణయం ఏంటంటే, నేను అప్పుడు తిరగ నువ్వు ఏం చేస్తావు మాదిరి, ఏ వృత్తిలో దిగుదావు అంటే కలెక్షన్కి పోతానులే అమ్మా అని చెప్పి. సో అదే అలవాటు అయింది నాకు. ఇప్పుడు అందరూ మీలానే కలెక్షన్స్ వెళ్తారు. నేను ఇప్పుడు క్లారిటీగా చెప్పాను. అక్కడ అడుగుతారు ఎవరైనా కానీ ట్రాన్స్ కమ్యూనిటీలో వస్తే నువ్వేం చేయాలని అడుగుతారు. ఓకే, వాళ్ళ వృత్తి వాళ్ళకి ఏం అలవాటు ఉంటే ఆ వృత్తికి పంపిస్తారు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరు నువ్వు ఇదే అది లేదు. సినిమాలలో కథల్లో ఉన్నాయి కానీ రియల్ లైఫ్ లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు అలా ఉండొచ్చేమో, కానీ నేను ఇప్పుడు దాన్ని కాదు. నేను చాలా పెద్దదాన్ని, నా వయసు కూడా 30 ఏళ్ళు, నేను అలా కనపడను. కానీ నేను సౌందర్య చనివ లాస్ట్ సినిమా శివశంకర్ మోహన్ బాబుతో ఆ రోజు నేను చీర కట్టినట్టు లెక్కేసుకో. ఆ రోజులో ఇలాంటివన్నీ ఏం లేవు, సెక్స్ వర్కులు లేవు, ఏం లేవు. ఓన్లీ అప్పుడు కూడా చాలా ఉండేది. ఇప్పుడు అంతా ఫ్యాషన్, ఒక సెక్స్ కి వాల్యూ లేకుండా పోయింది. సెక్స్ అంటే ఒక ఇది అంతే. ఇంకా ఓకే, ఇప్పుడు ఇంకొకటి, ఈ విషయాలన్నీ పక్కన అంటే మీరు చెప్పిన దానికన్నీ కరెక్ట్ చెప్తే మీకు నచ్చదంటారా? లేదు అలా అని కాదు. అంటే మీరు అడిగిన దానికి వేరేలాగా చెప్తే యాక్సెప్ట్ చేస్తారు. మీరు అడిగిన దానికి నేను కరెక్ట్ సమాధానం చెప్తున్నా కదా. అవునవును చెప్తున్నారు, ప్రేక్షకులు కూడా అర్థమైంది. సో ఒక ఇంటర్వ్యూలో అయితే ఈ మాట కాదు కదా, ప్రతి 400 ఇంటర్వ్యూలు ఇదే మాట, కరెక్ట్ మాట. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నా ఏం చేయించుకున్నా సరే ఒక ట్రాన్స్ గా మారినప్పుడు వాళ్ళు మన బాడీ షేప్స్ అన్ని మారుతాయి కాబట్టి అవన్నీ చేయించుకోవడం ఎందుకు? మరి అలానే ఉండొచ్చు కదా, చేయించుకుంటేనే కమ్యూనిటీలో చేయించుకున్న వాళ్ళని అడగండి, నన్ను కాదు. చేయించుకున్న వాళ్ళని అడగండి, సరేనా? ఓకే, వాళ్ళు క్లారిటీగా చెప్తారు. ఓకే, సో అంటే మిమ్మల్ని అడుగుతున్నా నేను. సో ఇప్పుడు అమ్మాయిగా పుట్టడం, అమ్మాయి పుట్టిన తర్వాత పెద్ద మనిషి అవ్వక తప్పదు. ఆ పెద్ద మనిషి నువ్వు ఎలా అయ్యావమ్మా నువ్వు అడిగితే దానికి సమాధానం ఏమంటే అది వృత్తి, దైవ కార్యం. అది అయిన తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు ఎందుకు పుట్టారమ్మా నువ్వు అడిగితే ఎట్లా? అది సంకల్పం. ఇది కూడా ట్రాన్స్జెండర్ అన్న తర్వాత ఇంకా తప్పదు. ఇంకొక విషయం ఏంటంటే, క్లారిటీ వచ్చిందా చెప్తున్నా, క్లారిటీ ఇంకా రావాలి. క్లారిటీ లేదా ప్రతి విషయంలో, ఈ విషయంలో క్లారిటీ లేదా? ఒక్క నిమిషం, ఈ విషయంలో క్లారిటీ చెప్పలేట్లేదా? ప్రతి ఇంటర్వ్యూలో అరిసి యాంకర్స్ మీద మీదే పై చేయి అనేది చేస్తున్నారంట. అది మహిమలు చూపించేసినప్పుడు అది గట్టిగా ఏంటది మహిమలు చేసినప్పుడు దానికి ముందు కూడా నేను చెప్పిందే రైట్, నేను చెప్పిందే కరెక్ట్, నేనే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకా ఎదుటి వాళ్ళు చెప్పింది లేదు నాన్న. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను కూర్చున్నాను, నువ్వు అడిగిన దానికి ప్రతి దానికి నేను సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మీ తల్లిదండ్రులు, ఇప్పుడు మీ నాన్నగారి పేరేంటి? మొహమ్మద్ షరీఫ్ గారు. మా అమ్మ సాలుభాయ్. ఓకే, ఇప్పుడు నీ ధర్మం ప్రకారం మీ నాన్నగారిని నువ్వు అల్లాని దైవంగా వేయలో వెళ్ళాలన్నమాట. కానీ నువ్వు ఇప్పుడు అమ్మవారు, ఇప్పుడు తీర్థయాత్రలకు అన్ని తిరుగుతున్నావు కదా, అడుగుతున్నా
అడిగిన దానికి చెప్పండి. అడిగిన దానికి ఒక మాట. సో కొంచెమన్నా ఇంత మీరు చదువుకున్నారు కదా, నేను చదువుకున్న నాకున్నంత జ్ఞానం మీకు లేకుండా పోయింది ఆ భగవంతుడా. ఇలానే ప్రతి ఇంటర్వ్యూలు ఇదే కదా చెప్తున్నారు. సో ఈ ఒక్క లాజిక్ మిస్, ఆ లాజిక్ చెప్తాను ఆ ఒక్క లాజిక్ చెప్పకుండా మరి ఇదెందుకు అంటున్నా, చెప్పొచ్చు కదా. ఒక్క లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు ఇప్పుడు. సో ఒక్క నిమిషం, నువ్వే ముస్లిమ్స్, ఒక్క నిమిషం, నువ్వే హిందూ, నేను ముస్లిమ్స్, ఒక నిమిషం, నేను ఇంటి పెళ్లి చేసుకున్నా. ఒక మాట, నేను ముస్లిమ్స్ అమ్మాయినా హిందూ అమ్మాయినా పెళ్లి చేసుకుంటే భర్త ఇంటి పేరు మారుద్ది కదా, మారుద్ది కదా. సో ఓకే, భర్త ఇంటి పేరు మారినప్పుడు అమ్మాయి హిందూ అయ్యిద్ది, ముస్లిమ్స్ అయినా. సో ఇందులో రెండు వైపు కూడా చూడొచ్చు. ముస్లిమ్స్ అని హిందూ అమ్మాయి చేసుకుని హిందూ అమ్మాయి కింద భర్త వైపు వస్తుంది పిల్లలు పుట్టిన. నా విషయంలో అబ్బాయిని కాదని లేదు, సరే నేను ఆడపిల్ల మారిపోయాను కదా, ఈ లాజిక్ నువ్వు ఎలా మిస్ అయ్యావబ్బా. ఒక్క నిమిషము, ఇప్పుడు సరే నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఒక్క లాజిక్, సరే నాకు భగవంతుడు ఇచ్చింది ఉండింటే నేను భాషానే భగవంతుడు నాకు ఇచ్చింది, నేను సర్జరీ చేయించుకున్నా, మళ్ళీ నేను అబ్బాయిగా ఎలా అవుతా? సో అమ్మాయినే కదా. సో నేను అమ్మాయికి మారిన కదా, మాకంటూ ట్రాన్స్జెండర్ కి కుల మతాలు ఏమి ఉండవు, మీకుంటాయేమో పట్టింపులు కానీ. సో ఒక్కసారి ఎవరైనా కానీ, నేను ఇప్పుడు లాజిక్ అదే చెప్పా, ఒక అమ్మాయి అబ్బాయికి పెళ్లి చేసుకుంటే ఇంటి పేరు మారుద్దో, సో మేము ట్రాన్స్జెండర్ వచ్చిన తర్వాత మా ఆడపిల్లకి ఇంటి పేరు మారుద్దు కానీ మాకు కుల మతాలు అందరూ ఒక్కటే. సో ఈ లాజిక్ నీకు అర్థమైందా అని అనుకుంటే, అర్థం కాకుండా ఇంకోసారి అడిగి తెలుసుకో. నువ్వెంత చదువుకున్నావు? నువ్వేం చదువుకున్నావు? నేను 3వ తరగతి. 3వ తరగతి చదువుకున్నా అంటే అది కూడా నంబరా? నేనేం అడిగాను క్వశ్చన్ నీకు కరెక్ట్ క్లారిటీగా అర్థమైందా? క్లారిటీగా అంటే కొంతమంది నమ్మరు అన్నమాట. నేనేం అడిగాను, మీరు కమ్యూనిటీలోకి వెళ్ళిన తర్వాత మీరు మారారా? దానికి ముందు నుంచే మీరు ఇప్పుడు నమాజ్ చేసుకునే వాళ్ళ, మీరు అవ్వకముందు, సర్జరీ అవ్వకముందు ఎప్పుడు వెళ్ళలేదా మసీదుకి? ఎప్పుడు ట్రాన్స్జెండర్ మారిన తర్వాత అన్ని చర్చికి పోతా, నమాజ్ చదువుతా, టెంపుల్ పోతా. మాకేముంది, మా అమ్మల్ని అడిగే హక్కు ఎవరికి లేదు. మేము అన్ని మతాలని గౌరవిస్తాము. ఒక్క నిమిషం నేను చెప్తాను, నువ్వు క్రిస్టియన్స్వి, ఈ అబ్బాయి ముస్లిమ్స్, నేను హిందూని, నాకు ఆకలి వేస్తూ ఉంటుంది, నీ ఇంట్లో అన్నం ఉంటుంది కూర ఉండదు, ఆయన ఇంట్లో అన్నం ఉండదు కూర ఉంటది. సో అది మానవత్వం. ఒక్క మాట అండి, నాకు అక్కడ కులం మతం కాదు, నా ఆకలి తీరాలి, తీర్చిన వాడు దేవుడు ఎవరైనా గాని, అంతే కదా. మాకుండదు, మాకు పెద్ద చరిత్ర ఉంది. మేము ఎవరు నమ్మం, మా దైవం మేము ఒకటే. ట్రాన్స్జెండర్లు ఎవరు ఏ కులస్తులైనా కానీ ట్రాన్స్జెండర్ ఒక్కసారి సర్జరీ చేయించుకున్న తర్వాత ఆడపిల్ల కిందట, ఇప్పుడు మా నాన్న చనిపోయిన నా తమ్ముడు సామ్రాన్ వేస్తే ఎక్కుద్ది, నేను వేస్తే ఎక్కదు. మా ఇంటి వాళ్ళు అంటారు, నువ్వు ఆడపిల్ల వద్దు, నీ తమ్ముడు వేపి ఎక్కదు అని అంటారు. నేను ఇంకా నీకు క్లారిటీ వచ్చి, అందుకే నేను మీ లాజిక్ ఎలా మిస్ అయ్యావు? లాజిక్ మిస్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది క్లారిటీగా విన్న తర్వాత నువ్వు అడగాల్సింది, ఓకేనా? సో నేనేమన్నానంటే, ఇప్పుడు మా తండ్రి మా డాడీ ఉన్నాడు క్రిస్టియన్, ఓకేనా? మా అమ్మగారు ఉన్నారు హిందూ. మా నాన్నగారిని పెళ్లి చేసుకున్న తర్వాత, మేము పుట్టిన తర్వాత మా నాన్నగారి బాటలోనే వెళ్తాం కదా, అమ్మగారిని ఫాలో అవ్వం కదా, అది నేను అంటున్నా. కానీ నువ్వు ఇక్కడ మగ పిల్లడు అయ్యావు, కానీ నీకు మొగడు పిల్లడు నుంచి మారిపోయావు కాబట్టి నాకు కుల మతం ఉండదని క్లారిటీగా ఒకటి చెప్తున్నా. ఆ మాట చెప్పొచ్చు కదా, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేయడం అని. అంటే సరే, ఈ విషయం పక్కన పెడదాం. ఇంకొకటి ఏంటి, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైరల్ అవుతుంది ఏంటంటే, మీకు దేవుడు వస్తున్నాడా దెయ్యం వస్తుందా? నేను అవంతా యాక్టింగ్ చేస్తున్నాను అనమాట. సో రియల్ గా నేను యాక్ట్ చేసిన తర్వాతనే ఇది యాక్టింగ్ అని రుజువు చూపిస్తున్నా. నిజంగా యాక్టింగ్ ఏనా అంతా? నిజమని ఎవరైనా ఎక్కడ 400 కదా అప్పుడు, ఇప్పుడు 50 ఇంటర్వ్యూలో నేను ఎక్కడ నిజం అని చెప్పుకోలేదే. ఇప్పుడు నిజమా అబద్ధమా? దేని గురించి మీకు వచ్చే మీకు నేను ఏ ఇంటర్వ్యూలు కూడా చెప్పలేదు, చేసిన తర్వాత మ్యాజిక్ అని చెప్తున్నా అంతే. ఓకే, నిజము. ఇప్పుడు తన సౌందర్యం ఉంది, తన విషయంలో నిజం అంటారా అబద్ధం అంటారా? అబద్ధమే అంట. అబద్ధం అంటారు. అది అందరికి మీడియా ద్వారా తెలిసిన తర్వాత తన గురించి మీరు ఎందుకు ప్రస్తావించడం? దేని గురించి? తన విషయం గురించి, తన మీద నేనే స్పందించాను. ఏమన్నారు? గత జన్మలో తను మీ వైఫ్ వేరు, భవిత వేరు. కొంచెం మీరు క్లారిటీగా తెలుసుకోండి. ఎందుకు నన్ను చూసి మీరు మాట రావట్లేదా? అంటే పర్ఫెక్ట్ మాట్లాడే దగ్గర ఏమన్నా ఇక్కడ అర్థం చేసుకోండి. యాంకర్ అడిగిన ప్రశ్నకి కొంచెం తడబడి మాట్లాడితే వాళ్ళకి పర్ఫెక్ట్, కొంచెం యాంకర్ అడిగిన దానికంటే డబుల్ మాట్లాడే వాళ్ళకి యాంకర్ ఎక్కడైనా కానీ కొంచెం. ఎప్పుడైనా సౌందర్యతో మాట్లాడావా?
మాట్లాడలేదు. మాట్లాడతావా ఒకసారి? మాట్లాడే మాట్లాడచ్చండి. ఒక్క నిమిషం మాట్లాడేది ఏముంది, కూర్చోబెట్టండి. ఇది పక్కన పెడితే అఘోర విషయంలో మీరేం చేశారని జనాలు అఘోరాని విషయంలో అఘోరాన్ని కూర్చోబెట్టాల్సింది మమ్మల్ని. నువ్వు అఘోరాల గురించి వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నావు, అసలు ఆ ట్రాన్స్ కమ్యూనిటీ కోసం నువ్వేం చేసావు? అది నా పర్సనల్, నేనేం చేస్తానో అది నా వాళ్ళకి తెలుసు. ఫోన్ చేయమంటావా? ఫోన్ అవసరం లేదు, నేను అడుగుతున్నప్పుడు ధైర్యంగా చెప్పు నువ్వేం చేసావు. అప్పుడు నెల్లూరులో ఒక ఇష్యూ అయింది, ట్రాన్స్జెండర్ ని చంపినప్పుడు నువ్వు నీ గలం ఎందుకు ఎత్తలేకపోయినావు? సో ట్రాన్స్జెండర్స్ పైన చాలా అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు అప్పుడు ముందుకు ఎందుకు రాలేకపోయినావు? ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏంటంటే ఫేమ్ అవడం కోసం నేను నా ముందర నువ్వు ఇంకా కొత్త యాంకర్ ఏమో మేము కొత్త ఒప్పుకుంటున్నాను, నేను కొత్త నేను నువ్వు కొత్త ఏమో, నా గురించి తెలియదేమో. సో వీడియోలు ఎత్తుకు, నేనేంటి అనేది తెలుసా? సో నేను చెప్పుకుంటా, నాకు ఎక్కడ కనిపించలేదు కదా. అంటే నేను ఫేక్ అంటావా? ఇంటర్వ్యూలు ఫేక్ అంటావా? అట్లా అన్నట్లేదు, అప్పుడు ఎందుకు బాగా గట్టిగా ఉన్నాయి ఏమో, నీ వరకు రాలేదు. ఐ డోంట్ నో. నేను చేశానని చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా. ఉన్నాయి, నమ్మే వాళ్ళు. నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. ఒక్క నమ్మినా కానీ నాకు హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే, నేను ఎవరి గురించి పోరాడా అని ఏం కథ ఉన్నాయి వీడియోలో, నీ వరకు రాలేదేమో. ఓకే, ఇప్పుడు మీకు నాగిని మ్యూజిక్ వినడం అదంతా యాక్టింగ్ అంతా చేశాను నేను. నిజంగా ఎందుకు ఒక విషయం చెప్తానండి, నిజంగా వస్తే నేను ఎందుకో చెప్పు. ఇవన్నీ చేసిన తర్వాత ఇది ఎవరైతే దొంగ వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి, ఇప్పుడు దొంగ వాళ్ళు వేసా అంటే వాళ్ళు నిజమని మనము చెప్పలేం కదా. సో వాళ్ళకంటే మీకంటే ఎక్కువ జ్ఞానం నేను చదివిన దాన్ని. సో నా ముందర మీరు ఎవ్వరు పనికిరారు చదువు విషయంలో కానీ, ఏ విషయం మాటకి నా వరకు నిజంగా ఇదే యాటిట్యూడ్ అన్నాను కదా. దేవుడా నాకు యాటిట్యూడ్ లేదు, దీన్నే యాటిట్యూడ్ అంటారు. నేనే తురుము అండం కదా. నేను ఏమంటున్నా చదువుకున్న విషయంలో మీరు అందరూ అంటున్నావు కదా. ఉన్న మాట చెప్తే ఉండు రచ్చు రాదంట. అత్తకి లాక అటుకులు లాగుతా అంటే అల్లుడు వచ్చి దీపాలు పండుగ నట్టుంది. నేనేమంటున్నా అంటే నా సామెతలు బాగా నేర్చుకుని వచ్చినావు. నేనేం నేర్చుకోలేదు, జ్ఞానం తెలుసుకున్నా అంతే. అదే జ్ఞానం తెలుసుకున్న దాన్ని మీరందరూ నా ముందు అంటున్నావు. అవును, నేను ఎవరైనా అంట మళ్ళీ ఏంది నేను తిరిగినట్టు మీరు నేను అదే చెప్తున్నా కదా. సో నువ్వు మీరనే కాదు, నా స్టేటస్ చూస్తే తెలుస్తుంది. సో ఓకే, మీ స్టేటస్ చూస్తే నాకు తెలుస్తుంది. సరే ఒకసారి మీరు యాక్టింగ్ అన్నారు కదా, వన్స్ అది ఎట్లా ఒకసారి మా కోసం, మా ఆడియన్స్ కోసం, మా ప్రేక్షకుల కోసం. లేదు, ఎందుకంటే కొంతమంది మనోభావాలు దెబ్బలు తింటానే ఆపేస్తాను. అది లేదు ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తా, రేపు అదే ఏదైనా జరిగితే మీరు నేను సమాధానం చెప్పాలి. ఎవరికి సమాధానం చెప్పాలి? ఇదంతా యాక్టింగ్ అని తర్వాత రివీల్ చేస్తున్నారు కదా, ఎందుకు ఇంకా? ఇప్పుడు నాగిని మ్యూజిక్ ఉంది, నేను చెయ్యను. ఎందుకంటే ఇదిగో నేను లేదు నేను యాక్టింగ్ చేశానని ఒప్పుకుంటున్నా కదా. ఒక్క నిమిషం, యాక్టింగ్ అని చెప్పారు, అదే ఆ యాక్టింగ్ ఒకసారి యాక్టింగ్ అండి, యాక్టింగ్ చేస్తున్నారు ఓకేనా? చూడండి ఆవిడ యాక్షన్ ఎలా ఉందో. డైరెక్టర్ కంట్లో ఎవరైనా పెద్ద డైరెక్టర్ చేస్తా. ఈ యాక్టింగ్ అంత దూరం వెళ్ళాలి, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారి దగ్గరికి వెళ్ళాలి. మీ యాక్టింగ్ అవసరం లేదు, ఆల్రెడీ చేశాను. చాలా ఒక్క సినిమా, పెద్ద సినిమా చేశాను, అది నా లైఫ్ లో. సైరా నరసింహారెడ్డిలో చేశాను, నా స్క్రీన్ లో చూసుకున్నా. నాకు వచ్చిన ఓకేనండి, ఇప్పుడు మా కోసం చేయండి అంటే. నా శివశక్తుల మనోభావాల కోసం నేను చెయ్యాను, ప్లీజ్. వాళ్ళ ఎందుకంటే ఇప్పుడు వరకు చేసినప్పుడు మీ మనోభావాలు ఏం లేదు, ఇప్పుడు ఒకసారి అట్లనే కాదు. ఒక ఇంటర్వ్యూ 2 ఇంటర్వ్యూలో ఓకే, నో ప్రాబ్లం, నేను సమాధానం చెప్పుకుంటా. అన్ని ఇంటర్వ్యూలు వాళ్ళు కూడా ఏంది ఇది అన్నట్టు. ఒకే ఛానల్లో 2-3 సార్లు కూడా చేసినావు. ఆ ఛానల్ పేరు చెప్పనా? ఇచ్చేస్తాను, నాకు ఐ డోంట్ నో. చాలా మంది రోజు అవును, మా కోసం, మా ఛానల్ కోసం ఒకసారి నీ యాక్టింగ్ స్కిల్స్ చేస్తా, ఆఫ్ కెమెరాలు చేసి చూపిస్తాను. కానీ ఇక్కడ నాకు కొంతమంది ఉన్నారు, వాళ్ళ మనోభావాలు. ఎందుకంటే శివలింగం తీసేది నేను 50 ఇంటర్వ్యూలో 4 ఇంటర్వ్యూలను శివలింగం తీసాను. మళ్ళీ నెక్స్ట్ నేను ఆ మహిమ చేయలేదు, ఎందుకంటే కొంతమంది వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకూడదు అన్నట్టు వాళ్ళు ఒట్టేయించుకుని ఇప్పటి వరకు తీయలేదే నేను. సో అంత వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకూడదు కదా, అందుకోసమే. సో ఏదైనా అప్పుడు అదొద్దు, శివలింగాలు ఏమి తీయొద్దు మీరు, జస్ట్ శివలింగాలు ఏమి తీయొద్దు. లేదు, ఒకప్పుడు తీసేదాన్ని, వాళ్ళు స్పందించినందుకు అట్లా. ఇప్పుడు ఇదొక సోషల్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం కూడా ఉంటది కదా. చాలా మంది బాబాలు బయట వచ్చి చాలా మంది మోసాలు చేస్తున్నారు. ఆల్రెడీ నేను ప్రూఫ్ చేశారు కదా. ఒకసారి నేను చెయ్యను, మా ప్రేక్షకుల కోసం ఒకసారి ఆఫ్ కెమెరా అయితే నీకు చేయొచ్చు. గాల్లో నిమ్మకాయని చూపిస్తున్నారు, అది కూడా ఒకసారి మా కోసం. అవి ఓకే, అవి డన్. ఒక లాస్ట్ లో నేను అన్ని చేస్తా గానీ నేను ఈ ఊగినట్టు ఎందుకంటే 1-2 ఎందుకంటే నేను కమ్యూనిటీగా నేను వాళ్ళకి నేను సమాధానం ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బ. ఇప్పుడు వేరే ఛానల్ కూడా నేను చేయను అన్నా, నిన్న చేశాను కానీ 1-2-4 ఛానల్ చేశాను, నేను చేయను. ఎందుకంటే ఏ కంటెంట్ ఏదైనా మా కరెక్ట్ మాట్లాడితే ఒకరి మనోభావాలు దెబ్బతిన్నట్టు ఇప్పుడు నన్ను ఉన్నారు. ఇప్పుడు అది చేయడం వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి అని. సో ఐ డోంట్ నో.
నేను మాట్లాడడానికి మీకు అర్థం కాలేదు. నేను ఏమంటున్నా ఆఫ్ కెమెరాలు చేస్తాను కానీ నా కొంతమంది శివశక్తులు అది కొంతమంది వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ మనోభావాలు దెబ్బలు తింటాయి. ఎందుకు నేను ఒక భక్తురాలే కదా ఎందుకు అన్నట్టు అంతే. అలా కాదు, మీరు నిజంగా వచ్చే వాళ్ళ కోసం కాదు కదా, ఫేక్ గా చేస్తున్న వాళ్ళు ఇలా ఉంటారని కదా చెప్పేది. మనం ముందుగానే చెప్తున్నాం కదా, అందుకోసమనే. నాకే బాధ అనిపిస్తుంది అబ్బా చేసి అందరి కోసం చేశారు, మా కోసం చేయండి అట్లా లేదు. ఆఫ్ కెమెరాలు చేస్తాను నిజంగా. ఆఫ్ కెమెరా ముందు చేయడం లేదు కదా. నిజంగా నా సోదరులు నా ప్రాణమైన చేయను, ఎందుకంటే వాళ్ళు మనోభావాలు దెబ్బతిని కూడా యాక్చువల్ గా అంతే. అంటే ఇన్ని రోజులు మొదటి నుంచి మీరంతా చేసిందంతా మాయ అన్నమాట. ఎక్కడ నేను నిజం అని చెప్పుకున్నాను, అదే అంటున్నా, అదే నిజమని నేను ఒప్పుకున్నప్పుడు నువ్వు మాయ. స్టార్టింగ్ లో వీడియో మొత్తం అంతా చూపించినప్పుడు లాస్ట్ వరకు ఎవరు చూడరు కదా, అది లాస్ట్ లో ఎప్పుడు ఇదంతా దొంగనంటారా? నేను దొంగని అంటలేదు, దొంగ లేదు మళ్ళీ అట్లే ఉంది ఆ వీడియో మీరు మాట్లాడే దాంట్లో. అమ్మా మా నాన్న చనిపోతే ఒక మాట అన్నాడు, ఆ మాట మీద నేను గౌరవంగా నేను అట్లే రోషంగా బతుకుతున్నచ్చి మాకు అట్లా వద్దండి. ఆ పాప సొమ్ములు ఆ పాపలు. తల్లిదండ్రుల మీద గౌరవం ప్రేమ ఎవరి మీదైనా ఉంటది, గురువు అన్న తర్వాత ఎవరిమైనా ఉంటది కదా. ఉంది కదా. సమాజం పట్ల ఉందా మీకు? ఉందండి. ఓకే, సమాజం పట్ల గౌరవం ఉంది. సో సమాజంలో జరిగేటువంటి విషయాలనే కదా మీరు చెబుతున్నారు. సమాజంలో ఇలాంటి మనుషులు ఉన్నారు. ఇప్పుడు సౌందర్య అనే అమ్మాయి ఇట్లా ఫేక్ గా చేసింది, కొంతమంది ఇట్లా ఉన్నారు. ఇప్పుడు మీరు జ్యోతిష్యాన్ని నమ్ముతారా? నమ్మను. నమ్మరా? నమ్ముతా గానీ ఫేక్ వాళ్ళని నమ్మను అంటున్నా. ఫేక్ వాళ్ళని నమ్మను అసలే. దేవుడు ఉన్నాడు, దైవం ఉంది, కానీ ఇట్లాంటివి ఫేక్ వాళ్ళు నేనే బాబా నేనే ఇది. ఇప్పుడు వేణుస్వామి గారు తెలుసా మీకు? తెలీదా? ఆయన చాలా ఆస్ట్రాలజీలో చాలా ఫేమస్ అన్నమాట. ప్రతి సినిమా గురించి కూడా ఒక రివ్యూ చెప్తాడు, రాష్ట్రంలో జరిగేటువంటి వాటి గురించి కూడా ముందుగానే చెప్తాడు అనమాట. ఆయన చెప్పిన వాటిలో చాలా వరకు జరిగినాయి, కొన్ని జరగలేదు. అది అలాంటి వాళ్ళ జ్యోతిష్యాన్ని నమ్ముతారా? నిజమైతే నమ్ముతా, ఫేక్ అయితే నేను నమ్మనండి. సో అంటే ఇలా కొంతమంది సమాజంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆయన ఒకటి చెప్పారనమాట. అది మీ వరకే తెలియదు. నేను ఫోన్ చేయనా? మీరేం మాట్లాడతారు? లేకపోతే నేనే నంబర్ కనుక్కొని తీసుకుంటే ఏముంది. సరే కనుక్కోండి. నా వరకు వచ్చింది, నేను అడుగుతున్నాను. సో వచ్చింది కదా ఆ టాపిక్ వేరే పార్ట్ 2 లో చేద్దాం. పార్ట్ 2 కాదు, మీకు ఇంకొక తెలియని విషయం మీరు అడిగితే నేను ఎట్లా సమాధానం చెప్పాలి? అంటే బయట ఇలా జరుగుతున్నాయి అని చెబుతున్నారు, మీరేమంటారు? నేను కూడా చెప్తాను, నువ్వు వేరే అమ్మాయి రేప్ చేసావంట కదా, నేను అడిగితే ఎలా ఉంటుంది? నిజం చూపి చక్క అని అడిగితేనే నీకు నేను చూపిస్తాను. నా విషయం నువ్వు కూడా అంతే. ఇప్పుడు అన్నాడు నాకు ఐ డోంట్ నో. సో నిజంగా నేను తెలుసుకుంటాను, 1 నిమిషం పట్టదు కానీ. సో మనకి ఇంకా చాలా మాట్లాడి ఉన్నాయి కాబట్టి అంటే తెలుసుకోవడం అంటే అంత సర్కిల్ ఉంది నాకు, అంత అది ఇదే కదా యాటిట్యూడ్ అంటే. నువ్వు ప్రతి దాంట్లో రౌడీ అంటే ఇంకోటి గుర్తు వచ్చింది. మీరు రౌడీ స్వామి అని ఒక ఆయన ఉన్నారు. మగోళ్ళకి ఇదే నా సమాధానం. ఎందుకంటే చాలా మంది మా పైన తప్పులు చూపిస్తున్నారు. సో మా పైన ఎక్కువ సో వాళ్ళకంటే మేమేం పాపాలు చేయట్లేదు, వాళ్ళలాగా మేము రేపులు చేయట్లేదు, వాళ్ళలాగా పిల్లలని చంపట్లేదు, వాళ్ళలాగా ఆ అమ్మాయిలు దొరకపోతే ఆవులని రేపు చేయట్లేదు మా అంతకి. సో ట్రాన్స్జెండర్ అంటే ఏదో వాళ్ళ కర్మ బట్టి, మా కర్మను బట్టి కొంతమంది అలా ఉంటారు కానీ. సో చాలా మంది మగోళ్ళు ఇదే నా సమాధానం. ఫస్ట్ మీరు ఉండండి ఒక విషయం, వాళ్ళకి చెప్తున్నా, కింద కామెంట్స్ పెట్టే వాళ్ళు కొంతమందికి అమ్మాయిలు రేప్ చేసే వాళ్ళకి ఇదే నా సమాధానం. అర్థమైందా? సరేనా? ఎందుకంటే మీలాగా మేము ఎక్కువ పాపాలు చెయ్యట్లేదు నాన్న. మేము సొసైటీలో అడుక్కున్నా కానీ న్యాయంగా బతుకుతాము. ఎవడో 10 మంది చేసిండొచ్చు, కానీ మీ అంత మేము దిగుజారలేదు అయ్యా. ఛీ సిగ్గులే నా బట్టల్లారా. ఇంకొక విషయం చాలా బాగా ఇన్వాల్వ్ అయిపోయినారు, బాగా మీ మనోభావాలు బాగా హర్ట్ చేసినట్టున్నారు. అయ్యో ఏమండి దీనికి అర్థం ఏంటి? ఇలా అన్నారు కదా, ఏమండి మీకు ఫక్ ఆఫ్ అంటే ఏంటో తెలిసింది. ఒక్క నిమిషం అండి, దానికి ముందు నేను మొదట్లో అడిగినటువంటిది ఒక్క నిమిషము చరిత్రలో అమ్మాయిలను రేప్ చేసినట్టు ఉందా? చూపించండి. చిన్నపిల్లలు మేము ముద్దులాడతాం కానీ రేప్ చేసినట్టు లేదు కదా, చూపించండి ఒకసారి చూస్తాను. చూపించండి ఒకసారి. అయ్యో నిజాలు మాట్లాడితే ఎందుకు నువ్వు అట్లా అంటావు? అయ్యో నేను నీ ఇంట్లోనే కాదు ప్రతి ఇంట్లో ఇదే చెప్తా. నేను ప్రతి ఇంట్లో ఇది నేను కొంతమందిని అందరినీ కాదు, అబ్బాయిలో కూడా నాకు ఫ్రెండ్ సర్కిల్ లో కొంతమంది నేను ఏమంటే ఒక మాట కొంతమంది అబ్బాయిలు చిన్నపిల్లలు రేప్ చేసి ఎంత బాధ అనిపిస్తుందండి మాటకి. అలాంటి వాళ్ళకి నేను సమాధానము 9 నెలల పాము రేప్ చేసి చంపేసిండే పిచ్చోడని
కొట్టేశారు, ఉరి తీయాలి కదా. అవును. ఎక్కడ పోతుందండి సమాజము? కొంతమంది అందుని అనక లేదు కదా, మన అందునంటే నా తప్పది. కొంతమంది ఆడపిల్లలు దొరకపోతే గొర్రెలు అనండి, ఆ గోమాతను మన తల్లిగా చూస్తాము, కుక్కలని అసలుకి ఎంత యూట్యూబ్ లో సాక్ష్యాలు ఉన్నాయి, లేని నేను మాట్లాడను కదా. కొంతమంది ఆడపిల్లలు కూడా చాలా మందిని లంగాల అబ్బాయిలు కింద బట్టలు పెట్టుకొని దొంగతనాలు చేస్తారు అన్ని. కొంతమంది అదే కొంతమంది అలానే మగాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ట్రాన్స్జెండర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నానా? నేను మా దాంట్లో కూడా తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటున్నానా? అన్ని మతాల్లో ఉన్నాయి తప్పులు అని ఒప్పుకుంటున్నాను. మళ్ళీ నేను ఎక్కడ మేమే ఎక్కువ వీళ్ళు తక్కువ అనట్లేదు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కూడా సెక్స్ వర్క్ చేసి చైన్లు దొబ్బి డబ్బులు కొట్టేసి లక్షల జైలు పాలు రిమాండ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మగవాళ్ళు కూడా డబ్బుల కోసం ఇట్లా చేసి ఉన్నారండి. ప్రతి దాంట్లో ఉంది మాఫియా, నేను కాదని లేదు. నేను ఎక్కడైనా తప్పు మాట్లాడితే మీరు అనండి, ప్రతి దాంట్లో కూడా మాఫియా ఉందండి నిజంగా. ఇంకొక విషయం, ఇప్పుడు వచ్చినటువంటి స్వామీజీలు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ జెన్యునే అంటారా? ఎవరు? కొంతమంది స్వామీజీ ఒక ఇంటర్వ్యూలో మీరు ఏమన్నారంటే, ఇదేంటి టచ్ చేస్తాంగానే చేయలేగలేదు, అది అలాంటి స్వామీలకి ట్యాగ్ లైన్ రౌడీ అని ఉంటది. అసలు స్వామీజీకి రౌడీ ఇది ఇప్పుడు అందరికి హాట్ టాపిక్ అదే. సో పాపం ఆయన ప్రతి ఛానల్లో కూడా ఏడవడము, సో శత్రువైనా వస్తే మన ఇంటి మనం మంచి నీళ్ళు ఇస్తాం పోన్లే అని. సో ప్రతి ఛానల్ కూడా ఆయన క్షమించు అని. సో ఆయన డీప్ ఏమంటే అది ఒక్కటే చేశారు, లేకుండా. సో ఆయన అప్పుడే చెప్పాల్సింది ఇది ఫేక్ అని. సో ఇప్పుడు చెప్పచ్చు ఎవరికైనా దాని కూడా స్పందించాను. కానీ ఇప్పుడు ఏంటంటే సౌందర్య అనే అమ్మాయి ఈయన వెనకలు ఉండి, ఈయన ఇంకా చాలా 2-3 ఉన్నారు అని. సో ఈ అమ్మాయి క్లోజ్ అయితే మేము కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఈ అఘోర విషయంలో క్లోజ్ చాప్టర్. మళ్ళీ ఇప్పుడు మొన్నటి వరకు ట్రెండింగ్ లో ఉన్న అమ్మాయి సౌందర్య, ఆమె కామ్గా అయిపోయి ఇప్పుడు రౌడీ రాకేష్ అన్న ఆయన ఇప్పుడు పాపం ప్రతి దాంట్లో ఏడ్చుకుంటా, అది ఎంత నిజం ఉందో ఎంత అంటే కళ్ళలో నీళ్ళు పెట్టుకుని యాక్టింగ్ అనేది తెలిసిపోతుంది, రియల్ గా ఏడ్చేది తెలిసిపోతుంది. సో ప్రతి దానికి కూడా క్షమాపణ. నేనేం అది మీరు ఫేక్ అంటారా నిజం అంటారా? ఎవరిని? అదే ఆయన్ని ఫేక్ అంటారా నిజం అంటారా? నిజం అంటారా అబద్ధం అంటారా? ఒకటే రెండు ఏదైనా ఒకటే చెప్పండి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ వద్దు. నిజం అంటారా అబద్ధం అంటారా? నేను అబద్ధమనే అంటానండి, అబద్ధమనే అంటాను. ఆయన అబద్ధం అని నేను అనట్లా, మహిమలనే అబద్ధం అంటాను. సో మళ్ళీ ఇప్పుడు ఈయనది సౌందర్యది అయిపోయింది, అఘోరది అయిపోయింది, ఇప్పుడు నాగదేవత. ఆమె కొంచెం ఏదో ఒక చూడండి అయ్యా, గవర్నమెంట్ స్పందించి చెయ్యండి, ఆమె కూడా క్లోజ్ చేసేస్తే సో ఇంకా మేము కూడా వెనకాల మేము కూడా హ్యాపీగా ఉంటాం. తర్వాత మిమ్మల్ని కూడా వాళ్ళ క్లోజ్ చేయాలని వాళ్ళు అనుకుంటారు. మమ్మల్ని అంత పుట్టే దమ్ము మొగోడు ఇంకెవడో పుట్టేలా రాయలసీమ బిడ్డని ఇక్కడ అంత సీన్ లేదు. తప్పు ఉందా మన వైపు బరాబర్ తల వంచుతా, నిజంగా తప్పు లేకుంటే వాని తల నేను వంచుతా. అవును నిజంగా తప్పేముంది, తప్పు చేస్తే భయపడతానండి, మీకు కూడా భయపడతా. నేను తప్పు చేసి ఇప్పుడు మీరే ఉన్నారు, తప్పు చేస్తే తల వంచుతా, తప్ప మీరేందుకు భయపడే, నేను మొగోడిని అని అంటారా లేదు. సో మేము కూడా అంతే. ఇంతవరకు ఇలా చేస్తున్నారు కదా, మీకు లోపల మీ మనోభావాలు ఏమన్నా, ఎందుకు ఇవన్నీ మనోభావాలు అంటే మీరు ఒకళ్ళ గురించి ఫేక్ ఎలిగేషన్స్ గానో అలా నిజమో అబద్ధమో నేను ఒక్కదాన్ని వచ్చి నేను ప్రపంచంలో నేను ఒక్కదాన్ని కనబడుతున్నాను, వేరే వాళ్ళు లేరా? వేరే సమస్యల మీద కూడా ఉన్నారు కదా. తెలుగు యూట్యూబ్ ఛానల్స్ అన్నిట్లో నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు కాబట్టి, నువ్వు ఒక్కదానివే అన్నావు కాబట్టి నిన్నే అడుగుతున్నా. వేరే వాళ్ళు 24 గంటలు కెమెరాల అఘోర వెళ్ళి వాళ్ళు 24 గంటలు మిల్లిస్ దాటి ట్రోల్ లక్షల ట్రోల్ చేస్తారు. నా వీడియోలో ఏదో ఒక 40 ఇంటర్వ్యూలో ఏదో పక్కన ట్రోల్ చూస్తే 30 మంది కూడా ట్రోల్ చేయలే. నేను ఎట్లయితానయ్యా? ఏదో వ్యూస్ పోతున్నాయి, గుంపులో గోవింద అన్నట్టు నా వీడియోలో. వీడియోలు పోతే నా వీడియోలు ఎంత వాళ్ళు ఎక్కువ వేస్తున్నాయి. నేను తగ్గినా తుమ్మినా నా వీడియోలు లైవ్ వేయట్లేదు కదా. అది అఘోర అయితే గినా, అదే నాగదే వాళ్ళైతే గినా ప్రెస్ మీట్లు మళ్ళీ ఎవరు పాపులర్లో ఉన్నా నేను కాదు కదా. అఘోరతో ఆ మధ్య కాలంలో మీకు అతనికి ఏంటి ఫైట్ ఏంటి? ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను కదా మీకు ఇప్పుడు. ఎందుకని మీరేమనుకుంటున్నారు అఘోర విషయంలో? తన పాపులారిటీ వస్తుందే మీకు నచ్చలేదేమని అంటే ఆ నిజం అని నమ్ముతున్నారా? లేదు నిజం, ఆమె నిజం అని మీరు నమ్ముతున్నారా చెప్పినవన్నీ? తను ఒక ధ్యానంలో ఉంది, నేను సమాజం కోసం ఇప్పుడు మంచిదిలేండి లోక కళ్యాణం కోసం వచ్చాను, మీరు సపోర్ట్ చేయాలి కదా, అప్పుడు మీరు సపోర్ట్ చేయాలి కదా మరి. అవునా? దానికి మీరేం చేశారు ఛానల్ వాళ్ళు?
అంటే ఇప్పుడు ప్రస్తుత సమాజంలోకి వచ్చినప్పుడు వస్త్రధారణతో అందరికి వస్తే లేని బాగుండేది. మీకెందుకు, మీరెందుకు నన్ను అడుగుతున్నారు? అందరూ నాకు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, సపోర్ట్ చేయమని మీరే అంటున్నారు. నేను సపోర్ట్ చేయమనలేదు. ఎందుకు సపోర్ట్ చేయలేదు? లోక కళ్యాణం అది కోసం మీకు వచ్చినప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ అడిగితే నేను అందరికి సమాధానం చెప్తా. 5 మందికి 5 రకాల సమాధానం ఉంటే చెప్పాలంటే నా వల్ల కాదు. ఉమ్. మళ్ళీ నేను ఎక్కడ నేను కరెక్ట్ గా మాట్లాడతా. ఎప్పుడన్నా మాట్లాడారా ఆయనతో? ఆమెతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? నేను మాట్లాడా ఇంటర్వ్యూ కోసం. ఏమన్నారు? నేను ఎవరైనా ఏమంటారు, మీరు నిజం అంటున్నారు, నేను కరెక్ట్ అంటున్నారు. ఆయనకు ఆమె కూడా అట్లనే అంటుంది. వావ్! ఇప్పుడు ఏం చేయమంట? పాలు తెచ్చి పాలవి చికెన్ చేయాలేంటి? ఏమోలేండి, ఉమ్. చేద్దాం. ఏం చేస్తాం? మీకోసం అన్నా చేస్తా, ఇంకా మీకోసం అన్నా నిజం ఒప్పుకుంటా ఆమె రియల్ అని. అది రియల్ అని ఒప్పుకుంది కదా, నీకోసం చూస్తున్నారు కదా. ఒప్పుకుంటా. నీ ఒక ఛానల్లో నిరూపిస్తే సరిపోయిద్దా బాలక? ప్రతి ఛానల్లో రుజువు చూపించాలి కదా. నీకేమో అట్లా చెప్తున్నా అంతే. ప్రతి ఛానల్లో రుజువు చూపించు. నేను వేరే ఛానల్ కూడా నిజం, వాళ్ళు అడిగిన నిజం చెప్పు. నేను చెప్పినవన్నీ అబద్ధం, నిజం ఒప్పుకోవాలా అని అంటున్నా. అందరికి అర్థం, దొంగ ఎవరు లంగ ఎవరు అందరికీ తెలుసు. అయ్యో ఎందుకు అట్లా మరి? ఎవరి చెవులో పువ్వు పెట్టుకోవడానికి చిన్న పిల్లోడు తెలుసు ఏంటి జీవితం అనేది. అవును. అంటే మీరు ఇవన్నీ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? అంటే నా వల్ల ఎవరైనా మనోభావాలు దెబ్బలు తింటారు, నా వల్ల ఏమైనా ఎవరైనా పాడేస్తారా? వేరే వాళ్ళ వల్ల అఘోర్యుల వీళ్ళ వల్ల మీకేంటి లాభం అన్నా? నేను వేరే వాళ్ళ గురించి కాదు, మీకేంటి లాభం ఇవన్నీ చేయడం వల్ల? ఒక పాపులారిటీ కోసమే కదా మీరు చేసేది. మీకెవరు చెప్పారు అంటే నేను అడుగుతున్నా, నాకు ఎవరు చెప్పలేదు. నాకంతే ఏం లేదబ్బా. నేను ఎక్కడున్నా గానీ సింహమే వచ్చింది మాదిరి అంటే చాలు. అదే ఈ సింహం పులులు అని ఎవరంటారు తెలుసా? యాటిట్యూడ్ చూపించే వాళ్ళు అంటారు. నేను యాక్టర్ కదయ్యా, కొంచెం ఆ డైలాగ్ ఏదో మీరు తప్పుగా అనుకో. నేను యాక్టర్ కాబట్టి, మీరు యాక్టర్ కాబట్టి మా ఆడియన్స్ కోసం ఒక మంచి డైలాగ్. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, మంచిగా మీరు కెమెరా ఆన్ చేస్తే అసలు యాక్టింగ్ లోనే ఉంటారు అనుకుంటా. నటిస్తున్నారా జీవించేస్తున్నారా కూడా మాకే అర్థం కావట్లేదు. ఎదురున్నా ఇంత 1 hour నుంచి కూర్చున్నా నాకే అర్థం కావట్లేదు. చుట్టూ కెమెరా మ్యాన్లు కానివ్వండి, వాళ్ళకి కూడా అదే అనిపిస్తుంది. అదే అంటున్నా, మీరు నిజంగా మాట్లాడుతున్నారా, ఒక యాక్టింగ్ చేస్తున్నారా కూడా ఇప్పటికి నాకు అర్థం కావట్లా. నేను ఎంతగా నమ్మానో తెలుసా నిజంగా. అయ్యో కాదు, నేను ఏమంటున్నాను, హార్ట్ ఫుల్ గా నేను ఎంత నా ఫ్రెండ్ అనుకున్నా తెలుసా, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు నిజంగా. ఏం చేశాను నేను? ఏం చేశాను అడుగుతున్నాను, ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. కాదు, నేను ఎంత నమ్మాను, కానీ నన్నే పరీక్షిస్తున్నావా? చెప్పు, నా కళ్ళలో చూసి చెప్పు ఒకసారి. అంటే అందరూ ఒకలాగా నేను ఒకలాగా కనబడుతున్నాను చెప్పు. నేను ఎంత నమ్మాను, కానీ ఎందుకు సికట్ అయిపోయా. చేశాను. ఏనా మూవీస్ లో డైలాగ్ నీకు నచ్చిన, నీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరూ అంతే. అందరూ నీకు అందరూ నచ్చడం వేరు. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్, వావ్ సూపర్. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడమంటున్నారు. పేరు చెప్పాను, మీరు ఆ పేరు తగ్గ అంతా తీయకండి. నేను పేరు చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, విజయ్ సేతుపతి గారు, ఓకే, ఇంక మహేష్ బాబు. పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఒకటి. ఏ పుచ్చకాయ పుచ్చకాయ పుచ్చకాయ, ఆ పెదవి తీపిలో పుచ్చకాయ, ఆ గుండెల మల్లెల పువ్వు లేగిన గుండె తేరిన వాలి వేనిన లాలే లాలే ఆలే లే హాలి 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 రే ఆహా. తమలపాకులు ప్రేమను పంచి గుండెల్లోన రాసుకుంటా, ప్రేమలన్నీ నీకే వైపు నీకంటేగా, కాతో ప్రేమంటే నీలో చేసుకున్నానే, గుండెల్లాగేసి పట్టుకుంది ప్రేమని, అది వరగల విరుదును ప్రేమను చూసే టనే టనక్ టన్ టన్ టనక్ కట్టే ఆ స్పైడర్ మూవీ డైరెక్టర్ మణిరత్నం గారు, ఏఆర్ రెహమాన్ గారు, ఎవరో తమన్ గారు మ్యూజిక్ కూడా కొట్టేస్తున్నావు నువ్వు. ఇంకోటి డైలాగులన్నీ మర్చిపోయినా నేను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యండి డైలాగులు మర్చిపోవడం అసలు, అంటే ఆయన డైలాగ్ ఏదైనా హో జయ 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 జనసేన జనసేన జెండ గుర్తు మనదన్నా, గుండెల్లో గుడి కట్టి నీకు హారతి ఇస్తామన్నా, పేదవాళ్ళకే అన్నం పెట్టి దేవుడివి అయ్యావు, నీ గుండెల్లో చోటిచ్చి అయ్యావు, జనసేన పవనన్నా నువ్వే మాకు దైవం, మా కన్మంతా నీకని. ఇది ఒరిజినల్ సాంగ్ నాదే. ఓకే, ఒరిజినల్ సాంగ్ వినిపిస్తా, బాగుంటుంది.
సూపర్ రియలే నిజంగా చాలా అంటే చాలా బాగుంది నీ వాయిస్. ఎవరైనా బయట అంటే యూత్ ఉంటారు నాలాంటి యంగర్స్ కానీ మిమ్మల్ని చూసినప్పుడు మంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తారు. మీకు ప్రపోజల్స్ వస్తుంటాయా రెగ్యులర్గా? నాకు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆడపిల్లలాగా ఉన్నా గానీ ఆడపిల్ల ఉండు కాదు, ఒక్క నిమిషం ఒక్క ఆడపిల్ల నిమిషం ఉండు. నేను చెప్పినప్పుడు ఆ. మాట్లాడు. ఆడపిల్లలా ఉండడం కాదు, నేను మొగల్లాగా ఉన్నానా? ఆడపిల్ల అసూయ పడేలా అంత అందంగా ఉన్నావని చెబుతున్నా. సో చూసావా, నేను మధ్యలో మాట్లాడుతున్న మధ్యలోనే నిన్ను నువ్వే డిగ్రేడ్ చేసుకుంటున్నావు. అది నీలో ఉన్న సరే ఓకే. ఎందుకంటే ఆడపిల్ల అంటే ఏంటండి అలా అడుగుతారు? అబ్బా లేదా ఇలాంటి ఎక్స్ప్రెస్ ఇచ్చే వాళ్ళు తప్పకుండా ప్రపోజ్ చేస్తారు. చెప్పండి. నేనా సింహం ఇక్కడ అనే వాళ్ళకి ఇదేంద్రా సో ఇలా ఎవరు చెప్పరు. లేదు నిజంగా ఒక్కడన్నా ఉన్నానంటే ఒక్కర్లేరు. కింద కామెంట్స్ ఏదో పెడతా ఉంటారు. సో అది హ్యాపీ ఫీల్ అవుతాను. ఎవరో ఇంతవరకు ప్రపోజ్ చేయలేదా? నేను అదే కదా, నేను ధైర్యం చేసి వస్తారు కదా. ధైర్యం ఎవరు చెయ్యరు. ఎందుకని అంటే ఒక మనిషి ఉంటది నా నడక గాని నా మాట తీరు గాని. సో నాలో ఇప్పుడు నేను నీ నడక ఇప్పుడున్నా ఇలా నడవడం వేలు చెప్పండి. ఇలా నడవడం వేడు. ఇంకా నువ్వు ఉండే మూడు ఉత్సాహం మొత్తం అవుతుంది. ఇది అందరూ ఇట్లా వచ్చింది అన్నట్టు. ఎలా నువ్వు ఎలా నడిచినా హంస నడకలా ఉంది నాకు చూడడానికి. ఎవరు నాకు చెప్పలేదన్నమాట. చెప్తే యాక్సెప్ట్ చేస్తారా? నాకెందుకయ్యా, నాకెందుకు ఇవన్నీ, చాలు ఏదో ఈ జీవితాన్ని అయిపోయింది నేను నాకు ఇదో అంటే ఇది ఒక్కటే మార్గం బతకడానికి. వేరే నాకు ఒక 70 ఏళ్ళు వచ్చినాయి ఎందుకయ్యా అన్నట్టు ముసలాన్ని అయిపోయాను అన్నట్టు చెబుతున్నావు అనమాట. అట్లేం లేదు. అంటే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా అందరూ నీకన్నా జూనియర్స్. ఇప్పుడు ఈ మధ్యన పాపులారిటీ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళకన్నా ముందు వచ్చిన వాళ్ళు మీరు. నేను ఎప్పుడు ఇక్కడ ఫీల్ అవ్వను. నా ఊర్లో ఫీల్ అవుతా. నా ఊర్లో అందకత్తని ఫీల్ అవుతా. నా ఊర్లో సింహం అని ఫీల్ అవుతా. ఎక్కడంటే అక్కడ ఫీల్ అవ్వను. సో ఎక్కడైనా నేను ఎక్కడ అవమానం నాకు అయ్యిందో నేను అక్కడ ఫీల్ అవుతా. వాళ్ళ ముందర చూపిస్తే యాటేజ్ చూపిస్తా కానీ అందరి ముందర చూపించానండి. నాకేం వస్తుంది? అందాల పోటీలు జరిగితే నువ్వే వస్తావేమో ఫస్ట్ ప్లేస్. ఏమో చూద్దాం. ఇంకొక విషయం, ఇది మొక్క లేకపోతే గుండు కూడా చేయించావు కదా, ఏంటది? మొక్క అండి. మొక్క అంటే కింద ఒక కామెంట్ లో అంటే ఆ మధ్యన తన నిజం మన అఘోరి ఉంది కదా, తను చేసేవి నిజమే అయితే నేను గుండు కొట్టించుకుంటాను అన్నారు. సో అది కానీ ఒకవేళ నిజమేమో, మీరు నిజంగా గుండు కొట్టించుకున్నారేమో. నిజమైన ప్రూఫ్ చేశారా ఎవరైనా? ప్రూఫ్ చేయలేదు కదా, మీరు గుండు కొట్టించుకునేసరికి అదే అట్లా అనుకుంటున్నారు. అది అంటున్నా. ఏమో కింద కామెంట్స్ చూస్తలేదా? ఎన్ని బోల్డ్ వందల్లో వేలలో కామెంట్స్ ఉన్నవి. నేను చూసాను. నేను ఒక వీడియో అట్లా పనులు చేసేదాన్ని మీరు అనుకుంటున్నారు. నేను అనుకోలేదు. అందుకే వాళ్ళందరికీ ఏం సమాధానం ఫేక్ వచ్చి నేను అది ఇది అని ఆమెకు సవాల్ ఇసిరా. నేనేమన్నా ఇప్పుడు కూడా అది చెప్పా. ఏమని 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 అడిగింది? ఇదే చెప్పా. ఫేక్ అని నిజమని నిరూపిస్తే గుండు కొట్టేస్తే ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నా నేను. ఇసి నా ముక్కు తిరుపతి. ఆ పాపం చంపలు వేసుకోండి, మీకే చంపలు వేసుకోండి అయ్యా. నేను అడిగా, నేను తప్పేం చేయలేదు కదా, నేను అడుగుతున్నాను అంతే. అవతల వాళ్ళ కామెంట్లు కూడా ఇదే చెప్తే నేను అన్నా గుండు చూపి అఘోరా అట్లేమనుకోని మీరు చూపించండి, నేను ఇంకోసారి రెడీగా ఉన్నా. ఏముంది గుండు 6 నెలలు పోతే మొదలు వస్తాయి. ఇంకా నాకేం ఆశ ఇక్కడ వరకు తిప్పుకొని పోవాలి, నాకేం లేదు. చూపియండి. ఏ ఒక్క నా కొడుకు అయినా చూపించంత సత్తా లేదు. కొంతమందికి అంటున్నా, వీళ్ళ టీఆర్పీ కోసము వీళ్ళ దీనికోసము ఎంపలాడుతున్నారే గాని అగర 9 అగర తగ్గిందని ఒక పేదవాడికి అన్నం పెట్టే చేతులు రావి నా వట్టాలకి. కొంతమందికి అంటున్నా, అందరికీ కాదు. మీరు ఎంతమందికి ఎంతమందిని దత్తత తీసుకున్నారు? మీరు ఏమన్నా చేసుకోలేదు? ఎందుకని మీకు? ప్రతిదానికి నా దగ్గర ఎందుకని అంటున్నా అంటే ఆర్థికంగా బానే ఉన్నావు, మంచిగా ఉన్నావు, లైఫ్ స్టైల్ అంతా బాగుంది, మంచి ఫేమ్ వచ్చింది, సినిమాలు యాక్టింగ్ చేస్తున్నావు. ఎందుకు నువ్వు కూడా నీ వంతు సహాయం చేస్తే బాగుంటది కదా, పుణ్యం. అందుకని అడుగుతున్నా. నాకు అనిపించలేదు. అది కూడా ఒక డేరింగ్ ఉండాలి. నేను ఇంట్లో ఉంటాను కదా, ఎప్పుడు యాత్రలు అవి ఇవి తిరుగుతా ఉంటా కాబట్టి. సో ఏమో ఎక్కడ కనబడితే ఇవ్వడము అట్లా చేస్తున్నా. అవి కూడా చేయరంటారా? ఓకే ఇప్పుడు వరకు అయితే మీ మాటలు విన్నాము, మీ గడుస్తత్వం కూడా చూసాము.
రౌడీ అంటున్నారు, సింహం అంటున్నారు, తోబా పులి తోబా అంటున్నారు. ఆ, నేను రౌడీ అనలేదయ్యా, ఎందుకయ్యా ఇంతకు ముందే కదా నువ్వు వీడియో నేను ఏదో రిపీట్ చేసిన అంటాను, నువ్వు దాన్ని పట్టుకుంటే ఎట్లా? అన్నారు కదా, ఇప్పుడు నేను అదే ఒక చెబుతున్నా నేను. ఇప్పుడు నేను ఒక ట్రాన్స్జెండర్కి అదే పనిగా నువ్వు ట్రాన్స్ అని అనగలవా? నువ్వు ఒక్కసారి అంటావు అంతే, ఏదో ఇంట్రొడక్షన్ కోసం అంతే, అంతే. సో ఇవన్నీ చూసాం. ఇప్పుడు మీ మహిమలు కూడా చూడాలనుకుంటున్నాం. చాలా ఇంటర్వ్యూలో చూసాము. ఈ ఇంటర్వ్యూలో కూడా మా కోసం నిమ్మకాయని గాల్లో నిలబెడుతున్నారు, ఆ ఆత్మని బెలూన్ లో బంధిస్తున్నారు. అదొకసారి చూడాలనుకుంటున్నాం. ఓం తర్వాత తర్హాయ శిక్క సక్కర రవం తర్వారి ఓం తక్షః దశః శుచపః శుద్రః దశ్వ ఓం క్రైం క్రీం త్రైం త్రీం టీం ఓం క్రీం క్రీం టీం ప్రాం లేయి లేయి పైకి రా పైకి రా పైకి రా పైకి రా పైకి రా పైకి రా ఆగు. ఓం క్రీం క్రైం పట్ స్వాహ దిగు 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 ఆగు. ఓం క్రైం క్రీం పట్ స్వాహ ఓం క్రైం క్రీం స్వాహ పట్ నాన్న. నిజంగా ఎంత ఎలా సాధ్యమైంది అసలు? ఓం క్రైం క్రీం చేయబట్టు. అమ్మో ఏమవుద్ది? ఎలా ఎలా సాధ్యం ఇది? అంతే. ఇక్కడ చాలా దయ్యాలు ఉన్నాయి బాలక, బంధించాలి. ఓం క్రీం క్రైం పట్ స్వాహ భగభగే భగని భాగోతరి భగవాసకే. ఓం క్రీం పట్ స్వాహ. ఓం భగభగే భగని భాగోతరి భగవాసకే. ఓం క్రైం క్రీం పట్ స్వాహ. స్వాహ స్వాహ స్వాహ. భయం అవుతుంది. స్వాహ స్వాహ స్వాహ. బంధించేస్తాను దయ్యాలు. ఇంకా చూపించండి జనాలకి. ఏంటిది? దయ్యాన్ని బంధించానండి. ఇందులో గాలంతా ఇప్పుడు వదిలితే ఏమవుతుంది? దీన్ని ఏం చేయాలి? సో ఒక్క నిమిషం, ఇవన్నీ నిజమని నమ్ముతున్నారా లేకపోతే మ్యాజిక్ అని నమ్ముతున్నారా? చెప్పండి. ఏ పిడిసి వచ్చాయి, ఏ పిడిసి వచ్చాయి. ఏంది? ఒకసారి రే రే నిదానంగా. అరే తాళం పెట్టండి ఒకసారి. లేదు తాళం గట్టి పెట్టండి. తాళం ఏం కాదు గట్టిగా. తాళం పెట్టను అట్లా. ఏం కాదు. నీళ్ళు ఇవ్వకండి. వద్దు పిడిసి వచ్చింది, ఇవ్వద్దు. 2 నిమిషాలు ఇవ్వద్దు. గట్టిగా. అయ్యో ఏం కాదు. ఎంతసేపు నుంచున్నాడు కదా. ఏం కాదా? ఫస్ట్ టైం ఇది. ఏం కాదు 2 నిమిషాలు. గట్టిగా తాళం గట్టిగా పట్టుకుని ఇవ్వండి. చేతులు రుద్దునా నువ్వు? నువ్వు కర్ర బెటా, కాలు వద్దు. గట్టిగా తాళం గట్టిగా పట్టుకొని ఇవ్వు. ఏం కాదు. అలా అరే స్వా రే అరే ఏమైంది? ఏమైందిరా? లేదు చేతులు పట్టండి. బయట తీసుకెళ్దాం.
నిదానంగా 2 నిమిషాల వరకు నీళ్ళు ఇవ్వకండి. పెడిసే కదా ఇది, ఏమో పెడిసే నీళ్ళు ఇవ్వకండి 2 నిమిషాలు. గట్టిగా తాళాలు పట్టుకోండి ఇవ్వండి, అట్లా గట్టిగా. అయ్యో మీకు అట్లా గట్టిగా పట్టుకో. నువ్వు 2 నిమిషాలు ఏం కాదు. అట్లా పైకి నువ్వు ఇట్లా ఉండు. ఏం కాదు 2 నిమిషాలు నాన్న. 2 నిమిషాలు లేపొద్దు, 2 నిమిషాలు ఉండి. లెగ్గలవా విశ్వా? ఏమైంది, భయపడ్డావా? పిడిసి వచ్చింది, ఒకసారి అడగండి. నిదానంగా ఆ తాళాలు పెట్టండి నిదానంగా. అయ్యో చాలు అన్న, ఫస్ట్ టైమా నీకు? ఎన్నోసార్లు ఇది? అప్పుడప్పుడు అయితే ఉంటుందా? లెగ్గలవా? లెగ్గలవా? కొంచెం సోఫాలో కూర్చోదాం కదా, ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తాను, నువ్వు తీసుకెళ్ళరా. ఏమైంది అసలుకి? ఏమైందిరా? లేదు కూర్చోబెట్టండి కొంచెం, ఫ్యాన్ గాలికి. జాగ్రత్త, నువ్వు రా తరుణ్, క్లోజ్ చేసా. ఏమైంది అసలుకి? దయమా? అది కాదు, పిడిసవి. మీరు వాటర్ ఎట్లా తాగిపిస్తారు? నాకే భయం అనిపిస్తుందా? లేదు, భయం ఎట్లా అయింది మామ ఇది? అయ్యో ఫస్ట్ పిడిసవి తండ్రి. కొంచెం గాలి కూర్చోబెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు వరకు చూశారు కదా మన మాధురి గారి మహిమలు అంటూ సమాజాన్ని బాగుపరచడం కోసం తన వంతు తాను ప్రయత్నిస్తున్నారు. ఎన్నో విధంగా బయట తిరిగేటువంటి ఫేక్ బాబాలు చాలా మంది ఉన్నారు, వాళ్ళని నమ్మకండి. ఇదంతా ఒక మ్యాజిక్ అనమాట. సో అంతకు మించి ఏమి కాదు, అంతే కదా. సో నేను ఇవన్నీ చేసింది మ్యాజిక్, ఎందుకంటే ఇలాంటివి కొన్ని ఉన్నాయి కానీ ఎక్కడో అక్కడ చేస్తారు. సో నేను దారం కట్టి నిమ్మకాయ లేపడం, ఈ బెలూన్లో ఈనో ప్యాకెట్ వేస్తాను, విభూది అనేది ఇట్లా చేతి మధ్యలో పెట్టి ఇలా 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 పెట్టి ఇలా పెట్టి ఇలా వేస్తారు. సో ఇవన్నీ కట్టుకొతలు. ఇవన్నీ నిజంగా ఉన్నాయని కొంతమంది నమ్మించి డబ్బులు తీసుకునే దొంగ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మోసపోయేది. సో నేను ఏమంటానంటే ఇలాంటి ఎవరు చెయ్యకండి, ఎవరిని మోసపోకండి. మీకు మనసు కనిపించాలి అమ్మా అని, అంతగాని ఎవరిని పడితే వాళ్ళు స్వామీజీ అంటే కాదు. అవును, నమ్మండి, కానీ ఎవరిని నమ్మాలో వాళ్ళే నమ్మండి. అందరినీ నమ్మితే ఎట్లా? దొంగ గల్లీకి స్వామీజీ పుట్టుకొస్తాడు. సో నేను పోరాడేది అంతే. ఓకే, థ్యాంక్ యూ మా ఇంటర్వ్యూకి వచ్చి ఇంత బాగా మీ జీవితం గురించి, సో బయట జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల గురించి బాగా వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో మీరు ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని, లైఫ్లో ఇంకొంచెం మంచి ఆపర్చునిటీస్ రావాలని, మంచి మూవీస్లో చేయాలని, వెబ్ సిరీస్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నేను మీ కామిక్ ఆనంద్. కామిక్ టానుకో, కానీ ఇంటర్వ్యూ మాత్రం బాగుంది. సో ఇది ఎవరిని కించపరిచేదానికి కాదు. సో నేను వాస్తవాలే మాట్లాడతా. సో మీకు ఎలా నచ్చిందో మీకు తెలిసే ఉంటుంది తెలుగు. దాన్ని బట్టి మీరు కామెంట్స్ మాకు విలువైంది, ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్ళాలి మేము ఆ కామెంట్స్ వల్ల. సో నా గురించి చెడుగా 10 మంది చెడుగా పెడితే ఇంకా 5 మంది నిజంగా పర్ఫెక్ట్ అని పెడుతున్నారు. సో అందుకోసమే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.